అందరికీ శనార్థులు ఉండాలి మీ దీవనార్థులు. ఈత కొట్టిన రాహుల్ గాంధీ, సైకిల్ దొక్కిన సీఎం చంద్రబాబు. ఇక ఈ 2-3 దినాలు పడతాయంట వానలు గట్టిగా. మీరు అందరూ ఉండాలంటే ఇంటికాడ ఒట్టిగా. ఇగో గిట్లా చాలా ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన. ఇక మరి ఆల్చమెందుకు చూద్దామా మన జిగల్ రాజా వార్తలు. ముందుగా హెడ్లైన్స్. నీళ్ళ కష్టాలు లేకుండా చేస్తాడట సీఎం సారు. గందుకే గిట్లా పాలమూరు జిల్లాలో తిరిగిండు ఈ రోజు. ఒక దిక్కు సముద్రంలా ఈత కొట్టిన రాహుల్ గాంధీ సారు, ఇంకో దిక్కు చంద్రబాబు సారు సైకిల్ జోరు. టీవీకే పార్టీలకు రాఘవ లారెన్స్ గీ ముచ్చట అవుతున్నది సోషల్ మీడియాలో ట్రెండింగ్. సొంత ఇల్లు అనుకుంటున్న దొంగలు గీ లెక్కన దాగిరు మళ్ళా కూల్ డ్రింకులు. దీపం ఉన్నప్పుడే ఇల్లు మంచిగా చదువుకోవాలి అన్నట్టు సీఎం కుర్చీలు ఉన్నప్పుడే పాత పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకోవాలని సీఎం రేవంత్ సారు కంకణం కట్టుకున్నాడు. మరి అలా సీఎం రేవంత్ సారు పాలమూరు జిల్లాకు పోయిండు. మరి ఆడు కొయ్యి ఏం చేసిండు, ఏం సంగతి, మరి ఆ ప్రాజెక్టుల కథ ఏడుదాకా వచ్చినాయో అరుచుకోవాలి కదా. మరి చలో పాలమూరు. మన జిల్లాను మనమే అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మొత్తం మీద అయితే సీఎం రేవంత్ సారు ముందడుగు వేసిండు. ఇక నిన్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు ఏడుదాకొచ్చినాయి ఏం సంగతి అని చెప్పి చూసిండు గాలి మోటార్ ఎక్కి. ఇక నిన్న గాలి మోటార్ ఎక్కి గట్లనే కిందికెళ్ళి అన్ని పనులు అరుచుకుంటే గీ అల్లా ఎల్లూరు పంప్ హౌస్, వట్టం రిజర్వాయర్ పంప్ హౌస్, గట్లనే కర్వెన రిజర్వాయరు పనులను దగ్గరుండి చూసిండు సారు ఏడుదాకొచ్చినాయి ఏం సంగతి అని చెప్పి. ఇక మొత్తం మీద పాత పాలమూరు ప్రాజెక్టు పనులు ఏడుదాకొచ్చినాయి అని చెప్పి ఆఫీసర్లను అరుచుకున్నాడు. ఇక అరుచుకున్నాక మైకుల ముంగలకు వచ్చి ఊకొట్టడా చెప్పుండ్రే పోయిన సర్కారు మొత్తం అంతా ఆగమాగం చేసింది. ఇక ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయితుండే, 50% పనులు కూడా చేయలేరు, 90% చేసినామని చెప్పుకుంటున్నారు. గిదెక్కడి కథ గిదెక్కడి లెక్క అని చెప్పి మస్తు గరం అయ్యిండు. నిజంగానే 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసినట్టే ఈ రోజు పాలమూరు జిల్లాలో నికరంగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుండే. పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిండు కదా, మంచి పనే చేసిండే. ఆ ఖర్చు పెట్టింది పంపులు, లిఫ్టులు. పంపులలో లిఫ్టులలో ఖర్చు పెడితే కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కాబట్టి 27,000 కోట్లలో అధిక భాగము పంపులకు, లిఫ్టులకే ఇచ్చి పంపులు, లిఫ్టుల 1,000 కోట్ల రూపాయల కమిషన్లు కొల్లగొట్టి ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వకుండా ఎక్కడిదక్కడ వదిలేసిపోయిండు. అసిలి పోలీసులు, నకిలీ పోలీసులు, అసిలి ఆఫీసర్లు, నకిలీ ఆఫీసర్లు ఎట్లుంటారో ఈ సమాజంలో అసలు డాక్టర్లు, నకిలీ డాక్టర్లు కూడా గట్లనే ఉంటారు. పుండు ఒక తాను ఉంటే మందు ఒక తాను పెడతారు గా నకిలీ డాక్టర్లు. కానీ అందరు డాక్టర్లు గట్లనే ఉండరు కదా. కొందరు డాక్టర్లు చాలా మంచిగా ఉంటారు. ఇక ఈ డాక్టర్ అయితే మందులతోనే కాదు మాటలతోని కూడా రోగాన్ని తక్కువ చేస్తాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తంలో ఈ డాక్టర్ సాబును వేసిన పూరడైనా గుర్తుపడుతుండొచ్చును. అవును, మళ్ళా గా లెక్కల ఫేమస్ అయ్యిండు. మరి మందులిచ్చో మాయ చేసో కాదు, మాటలు చెప్పి వచ్చిన పేషెంట్లకు ఒక అన్న లెక్క, ఒక తమ్ముని లెక్క మంచి మంచి మాటలు చెప్తాడు. ఇక మరి ఇప్పుడేం చెప్పిండంటారా, ఈ ఫాస్ట్ ఫుడ్ లో ఒకసారి నాన్ వెజ్ ఉంటాయి కదా, చికెన్ ముక్కలు, పెద్ద పెద్ద మ్యాగ్డా అవన్నీ ఉంటాయి కదా, ఆ చికెన్ ముక్క తీసుకొని మీరు రోడ్ మీద ఉన్న కుక్క పడేయండి, అది కూడా తినదు. అది తినదు, ఎందుకంటే అది ఫుడ్ కాదు, కుక్కకు తెలుసు. ఆ దొరికే ఫాస్ట్ ఫుడ్ ఫుడ్ కాదని కుక్కకు తెలుసు. ఇన్నరు కదా, రోడ్డు పొంటి అమ్మే ఫాస్ట్ ఫుడ్ను బయట ఉండే కుక్కలు కూడా తిన్నాయి, కానీ మనం తింటున్నాం. అంటే మన ఆరోగ్యాన్ని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం. ఎగట్లా ఖరాబ్ చేసుకుంటే ఎట్లా, తినొద్దు అని చెప్పి మొత్తం మీద అయితే అందరికీ సమజయ్యే భాషలో చెప్తాడు. ఇక అది విన్నాక పేషెంట్లు పక్క మారుతారు మళ్ళా సారు చెప్పిండు అని చెప్పి. మరి గింతకి ఈ డాక్టర్ పేరు ఏం పేరు అంటే వెంకట్ సింగ్ ఠాకూర్. మరి మన ఇంట్లో కుక్క కాదు, మన ఇంట్లో కుక్క మనం తినేది పెడుతున్నాం కాబట్టి అది తింటది. రోడ్డు మీద బట్టిగా బజార్గా తిరిగే కుక్క ఉంటుంది చూడండి, దానికి ఫాస్ట్ ఫుడ్ పడేస్తే అది తినదు. చికెన్ ముక్క పెట్టండి కొత్తగా కొనేసి, అది తినదు, ఎందుకంటే అది ఫుడ్ కాదు. సో
పురుగుల్లో పురుగు పట్టిన కూర మంచిది, ఫాస్ట్ ఫుడ్ మంచిది కాదు. ఎటువంటి ఫాస్ట్ ఫుడ్ మంచిది కాదు. ఓకే, ఇది అందరికి తెలియాలి. ఓకే. కరీంనగర్ జిల్లాలో ఓ ప్రైవేటు దవాఖానా నడుపుతున్నాడు. ఇక చాలా మంది పేషెంట్లు వస్తారు సార్ దగ్గరికి. వచ్చిన వాళ్ళందరికీ మంచిగా చేసి మందులు ఇచ్చుడే కాదు, గిట్లా మంచి మంచి మాటలు కూడా చెప్తాడు. మళ్ళా ఈ ఫాస్ట్ ఫుడ్ లో ఒకసారి నాన్ వెజ్ ఉంటాయి కదా, చికెన్ ముక్కలు, పెద్ద పెద్ద మ్యాగ్డా అవన్నీ ఉంటాయి కదా. ఆ చికెన్ ముక్క తీసుకొని రోడ్డు మీద ఉన్న కుక్క పడేయండి, అది కూడా తినదు. అది తినదు, ఎందుకంటే అది ఫుడ్ కాదు, కుక్కకు తెలుసు. ఆ దొరికే ఫాస్ట్ ఫుడ్ ఫుడ్ కాదని కుక్కకు తెలుసు. దినాము మా షేని కాడికి వెళ్ళి పోయేటప్పుడు బావి కాడికి వెళ్ళి పోతుంటే అమ్మో లీలా, అమ్మో బాయ అని 10 గజాల దూరంకి వెళ్ళిపోతాను నేనైతే. నీళ్ళన్నా బాయన్నా గంత భయం నాకు. మరి మనకే గింత భయం ఉంటే లీడర్లకు ఇంకెంత భయం ఉండాలి కదా. కానీ రాహుల్ గాంధీ సార్ గట్ల కాదు, గిట్ల నీళ్లు కనిపిస్తే చాలు లటక్కున దుంకుతున్నాడు. అందులోకి చాలు లటక్న దుంకటట్టే ఉన్నాడు. అవును, మళ్ళా గా నడుమ ఎలక్షన్ ప్రచారంలా ఓ గుంతల దిగి ఈత కొడితే ఇక ఇప్పుడు డైరెక్ట్ సముద్రంలోకే దిగిండు గిట్లా. చూసిరు కదా, మొత్తం మీద అయితే సముద్రంలోకి దిగి చెట్ల కింద నడవబట్టి. అయితే గింతకెక్కి ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులన్నా. గా దీవులను ఆనాడు ఇందిరాగాంధీ ఎంతో అభివృద్ధి చేసింది. ఇప్పుడున్న పువ్వుపాటి సర్కారు అసలు అభివృద్ధి చేస్తలేదు. గాడ భూములను గుంజుకుంటున్నది, ఆడున్న పబ్లిక్ ను ఆదుకుంటలేదు అని చెప్పి గట్టిగానే గరం అయ్యిండు. What's going on? I always like to go and see with my own eyes. So on this trip we went to the Andamans and the Nicobar. We spent a day in the Andamans. In the Andaman Islands we went for a scooter ride. Okay, we met the locals there, we spoke to them. We met the tourists there, we had a chat with them as well. We are 100% on board with pushing and developing facilities for ecologically balanced tourism in the Andaman Islands. ఇన్నరు కదా, మొత్తం మీద అయితే గట్టిగానే అరుచుకోబట్టి. ఇక పర్యావరణం పూట గింత మంచి వీడియో రిలీజ్ చేసినందుకు ఇప్పుడు దేశమంతా ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది. ఇక రాహుల్ గాంధీ సారు అన్నట్టే అండమాన్ నికోబార్ దీవుల అభివృద్ధి కోసము సెంట్రల్ సర్కారు అడుగు ముందలకేయాలి, గట్లనే గాడున్న పబ్లిక్ను ఆదుకోవాలి అని అంటున్నారు. మళ్ళా How I think about forests or animals or jungles. This is not something that is detached from us. This is part of us. You know, I learned this from the tribals. One day I was having a conversation with some tribal people and I asked them, you know, why are you getting so upset if they're cutting trees? And one of the tribal ladies says to me, you know, you don't understand, but when they cut trees, it's as if they're cutting us. It's as if they're cutting my own stomach. And that's actually the reality. Because what people don't realize is when you go around cutting trees, when you go around killing animals, you're actually cutting yourself. And you might not see the consequences of this immediately, but you will see the consequences of it 10 years, 15 years, 20 years later. Certainly your children and their children are going to see the consequences. దాచుకొని దయ్యాల పాలైనట్టు ఎంతో కష్టపడి ఎండి బంగారము పైసలు సంపాదిస్తే గవన్నీ అల్కగా దొంగలు ఎత్తుకొని పోయిర్రు. మరి గా దొంగలు దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నట్టు, గా ఇల్లు మా అయ్య జాగిరే అన్నట్టు దొంగలు ఎంత ముద్దుగా తిరుగుతున్నారో చూడుండ్రి. సొంత ఇల్లు గుట్ట సొంత ఇల్లును గీ లెక్కన ఆడినరో లేదో కానీ దొంగలైతే మేమే కట్టినాం మేమే కొన్నాం అన్నట్టు సొంత ఇల్లు లెక్కనే ఫీల్ అయిపోతున్నారు. మళ్ళా సూర్యాపేట జిల్లా కోదాడల ఓ ఇంటికి దొంగతనానికి పోయిర్రు దొంగలు. ఈ దొంగలు 60 తులాల ఎండి 15 గ్రాముల బంగారము దోసుకున్నాక పరుగులు పెట్టాలి కానీ ప్రశాంతంగా పిజ్జి దగ్గరకు పోయి కూలి డ్రింకు కూలుగా ఎట్లా తాగుతున్నారో చూడుండ్రి. చూసిరు కదా,
కూల్ డ్రింకే కాదు ఇంకా జరసేపు ఆగి మంచిగా బిర్యానీ వండుకొని తినిపోయేటట్టున్నారు. ఇక గా లెక్కలు ఉన్నది మళ్ళీ ఈ దొంగల కథ. ఇక మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. చెట్టులను పుట్టలను గుట్టలను మొత్తము ఏడికాడికి సాఫ్ చేసినాం అనుకుండ్రి, ఏమవుతుంది? మనం చేసిన పాపం ఏదో ఒక దినం బండి ప్రకృతి విలయ తాండవం చేసి అంత నాశనం అవుతుంది కదా. మరి గట్ల కావద్దంటే గిట్లా ప్రకృతిని కాపాడుకోవాలి. అమ్మరే బిడ్డ, సైకిల్ పార్టీ పెద్ద మనిషి మళ్ళా సైకిల్ ఎక్కిండు కదా. అగో రయ్య రయ్య ముద్దుగానే దొక్కవచ్చే. ఇక సీఎం చంద్రాలు సారే సైకిల్ దొక్కుతున్నాడు అని చెప్పి కెమెరాలు అయితే బగ్గనే పెట్టిండ్రు. అటు ఇటు ముంగల వెనక ఇక కెమెరాల నడుమ ఇక సీఎం చంద్రాలు సారు సైకిల్ దొక్కుతుంటే ఇక ఏమో సూపర్ అనిపించింది చూసేటోళ్ళకు. చూసిరు కదా, మొత్తం మీద అయితే సైకిల్ గట్టిగానే దొక్కవచ్చే. మరి గింతకి ఇప్పుడు సైకిల్ పార్టీ పెద్ద మనిషి సైకిల్ ఎందుకు ఎక్కిండంటే ఇవాళ పర్యావరణ దినోత్సవము. ఇక అందుకే సారు సైకిల్ ఎక్కిండు. ఇక సైకిల్ ఎక్కుడే కాదు, ఒక మొక్కను నాటి అందరూ పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి యావత్ ప్రపంచానికి గిట్ల షాటి చెప్పిండు. నేను కూడా సైకిల్లో వెళ్తాను, మళ్ళీ సైకిల్లోనే వస్తాయి. ఈరోజు మొదటి ప్రారంభం అందరికీ చెప్పాను, హీర్ ఆఫ్టర్ వర్డ్స్ వీలైనంత వరకు సైకిల్లో తిరిగితే ఏదో ఫోటోల కోసం కాదు, అది ఒక అలవాటు కావాలి, వే ఆఫ్ లైఫ్ కావాలి. ఎలక్ట్రికల్ సైకిల్స్ వచ్చేసాయి. ఒకటి కొనుక్కుంటే ఓపిక ఉంటే పెడలింగ్, ఓపిక లేకపోతే ఎలక్ట్రికల్. రెండోది దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్సర్సైజ్, ఫిట్నెస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఈ సిటీలో వాకింగ్ పాత్ కూడా తయారు చేస్తాం. ఇన్నరు కదా, అందరూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి అని అనవచ్చే. ఇక మొత్తం మీద సీఎం చంద్రాలు సారు గీ కార్యంలో పాలు పంచుకుంటే చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు 2 కోట్లన్నర సేంద్రియ సీడ్స్ బాలును తయారు చేసే కార్యంలో పాలు పంచుకున్నాడు గిట్లా. చూసిరు కదా, సారే ముద్దుగా కూర్చొని తయారు చేయబట్టి మరి ఇత్తనాలు మంచిగా సేంద్రియ పద్ధతిలా తయారు చేస్తున్నారు. ఇక ఇత్తనాలు తయారు చేసినాక రాష్ట్రం అంతటా పంచుతారట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి సేంద్రియ పద్ధతిలో, ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ సీడ్ బాల్స్ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం. ఇన్నరు కదా, మొత్తం మీద అయితే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ఇటు సీఎం సారు అటు చిన్న సీఎం సారు అడుగు ముంగలికెయ్యవచ్చే. ఇక మన తనగుట చాలా మంది లీడర్లు పర్యావరణం దినోత్సవం పూట మొక్కలు నాటిండ్రు. ఒక సోను సూద్, ఒక పునీత్ రాజ్కుమార్, ఒక మహేష్ బాబు, ఒక రాఘవ లారెన్సు వీళ్ళు సినిమాలు తీసుడే కాదు అభిమానులకు పబ్లిక్కు చాలా సాయం చేస్తారు. గింత మంచి మనసు ఉన్నోళ్ళు రాజకీయంలోకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ వీళ్ళు రాజకీయం అంటే అమ్మో రాజకీయమ్మా అని దూరం దూరం పోతారు కదా. అయితే ఇప్పుడు ఒకసారు రాజకీయంలో అడుగు పెట్టబోతున్నాడంట. వారెవ్వా తమిళనాడు సీఎం విజయ్ సార్ అంటే విజయ్ సారే పో.
ఎన్నో ఏండ్ల సంధి సేవలు చేస్తున్న రాఘవ లారెన్స్ సార్ను ఎట్లయినా మా పార్టీలకు గుంజుకోవాలి. ఇక మా పార్టీలకు గుంజుకుంటే మా పార్టీ పతారని పెరుగుతుంది. నేను 2 జాగాలలో పోటీ చేసిన, ఒక జాగాలో రాజీనామా చేసిన. ఇక జాగాలకెళ్ళి రాఘవ లారెన్స్ సార్ను పోటీ చేపిస్తే చాలు, పక్క గెలుస్తాడు. ఇక ఇంకొక పారి మా పార్టీ బలం పెరిగినట్టు ఉంటుంది అని ఆలోచన చేస్తున్నాడట టీవీకే పార్టీ పెద్ద మనిషి విజయ్ సారు. ఇక ఉట్టి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుడే కాదు, అటెనక గెలిచినాక మంత్రి పదవి కూడా ఇస్తాడట. మరి గీ లెక్కన చూస్తే త్రిషా మేడంను పక్కకెట్టినట్టే. గిన్ని దినాలు ఉప ఎన్నికలు వస్తే గా సీటు పక్క త్రిషా మేడంకే అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కాకుంటే హీరోయిన్ త్రిషా మేడంను పక్క పొంటి పెట్టి ఏరే లెక్కన ఆలోచన చేస్తున్నాడట సీఎం విజయ్ సారు. మరి చూడాలి, నిజంగానే గా సీటు రాఘవ లారెన్స్ సార్కి ఇస్తే వేరే లెక్క ఉంటుంది. ఇప్పటికైతే రాఘవ లారెన్స్ సారు ఏం ముచ్చట చెప్పలేడు. గట్లా ఆలోచన చేసేది ఉంటే ముందుగల్లా రజనీకాంతం సార్ దగ్గరకు పోయి ఆశీర్వాదాలు తీసుకుని ఎట్లెట్లా చేయాలి రాజకీయం, ఏం సంగతి, ఏ పార్టీలో చేరిక కావాలని పెద్ద మనిషి సూచనలు తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. మరి చూడాలి, ఉండి ఉండి ఆఖరికి ఏం నిర్ణయం తీసుకుంటాడో రాఘవ లారెన్స్ సారు. ఇక గీ ముచ్చట గిట్లుంటే మొత్తానికి అన్నమల్లయ్య సారు బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండు. ఇక రాజీనామాను గీ అల్లా బీజేపీ పెద్ద మనిషి నితిన్ నబీన్ సారు మొత్తం మీద అయితే ఆమోదం తెలిపిండు. ఇక ఇంకేమున్నది, అన్నమల్లయ్య సార్కు జర్రంత బాధ గుట్టలేదు, ఫుల్ ఖుషీలు ఉన్నాడు రాజీనామాను ఆమోదం చేసినందుకు. ఎందుకంటే కొత్త పార్టీ పెట్టబోతున్నాడు మళ్ళా. పవన్ కళ్యాణ్ ఆయన మాకు దేవుడు, ఆయన ఒక్క చేత్తోని సాయం చేస్తే ఇంకో చేతికి కూడా తెలియదు. మరి అసొంటి పెద్ద మనిషిని గంత మాట అంటావు అని ప్రకాష్ రాజు సారును వరుస పెట్టార్చుకుంటున్నారు గిట్ల సినిమాలు. ఎక్కడిది, మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ సారు ముచ్చట మీద లీడర్లందరూ కస్సుమంటే ఇప్పుడు సినిమాలు కస్సుమంటున్నారు మళ్ళా. నిన్న ప్రకాష్ రాజు సారు మొత్తం మీద అయితే ట్విట్టర్లా పవన్ కళ్యాణ్ సార్ను అరుచుకున్నాడు కదా. ఇక గట్లెట్లు అరుచుకుంటావు అని చెప్పి మెల్లమెల్లగా ఒక్కొక్కరు సినిమాలు కదులుతున్నారు. ఇక సినిమా యాక్టర్ను నటి హేమక్క అయితే గిట్ల గరం అయ్యింది ప్రకాష్ రాజు సారు మీద. హలో ప్రకాష్ రాజు గారు, ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు చేసిన ట్వీట్ చూసా, మనసు చివుక్కుమంది. పవన్ కళ్యాణ్ గారిని దొర అని సంబోధించడం వెనక మీ వెటకారం అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతంలో దొర అనే పదాన్ని ఏ ఉద్దేశంతో వాడతారో మీకు తెలియంది కాదు. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు. కూటమి ప్రభుత్వం విధానాల్ని, జనసేన నిర్ణయాల్ని కూడా విమర్శించండి, తప్పులేదు. కానీ వ్యక్తిగత హననం చేయడానికి ప్రయత్నించకండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారి ఎత్వత్వం ఏంటో మీకు తెలుసో లేదో కానీ కోట్లాది మంది ప్రజలకి తెలుసు. మీరు చదవరి కదా. గతంలో ఈ తరహా విమర్శలు చేసిన వాళ్ళు ఏమైపోయారో చరిత్రలో చదవండి, మీకే అర్థమవుతుంది. విన్నారు కదా, మా పవన్ కళ్యాణ్ సారు చాలా మంచోడు. ఇక అట్లా ఇట్లా మాట్లాడే ముందు జర ఎరక చేసుకొని మాట్లాడు. ఇక నీ లెక్క మాట్లాడిన వాళ్ళు ఎందరో ఆగమైపోయిర్రు అని చెప్పి మొత్తం మీద అయితే గట్టిగానే అరుచుకోబట్టి ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మళ్ళా ఇట్లా ఏమక్కనే కాదు, బంగ్లా గణేష్ సార్ కూడా బాగానే అరుచుకున్నాడు. చూడాలి మళ్ళా. ఇక గీలైతే గట్టిగానే తిట్టబట్టే గాని మరి ప్రకాష్ రాజు సారు ఏమంటాడు. అరే నా తెలివి పాడుగాను ఏందేందో శివం చాయించుకుంటా అసలు ముచ్చటనే మరిచితి. మా సారు నన్ను ఎంత తిడతాడో ఏమో, జర పుణ్యం ఉంటుందిగా ముచ్చట చూడుండ్రి. ఆకలైనా ఆకలి కాకపోయినా బాధ వచ్చినా సంబరం వచ్చినా ఊకే చాక్లెట్లు తినటోళ్ళు ఈ వీడియో పక్క చూడాల్సిందే. Okay, sorry, we are not disturbing you. Don't mind.
చూసిరు కదా, చూస్తుంటే తీరొక్క తీరులా మొత్తం కెమికల్ కనిపిస్తున్నాయిలే. మరి గీ కెమికల్తోనే చాక్లెట్లు తయారు చేస్తున్నారు. ఇక గీ చాక్లెట్లు తింటే మొత్తం ల్యాండ్ వచ్చేసి ఒకసారి చూద్దాం. ఒకసారి 105 గజాలు 105 గజాలు అంటే 105 110 గజాలు 105 గజాలు 110 గజాలు 105 150 ఉంటుంది మార్కెట్. నాకు అగ్రిమెంట్ చేసుకుని ఆ తర్వాత చూసిరు కదా, పట్నంలో మన రోడ్లన్న నయం, జర మంచిగా పరిశుభ్రంగా ఉంటాయి, గంతకంటే అధ్వానం ఉన్నది. మరి గింతకి ఇవన్నీ ఏం సామాన్లు అంటే కెమికల్లు. అవే అడ్డమైన కెమికల్లతోని చాక్లెట్లు తయారు చేస్తున్నారు. మళ్ళా ఇక అడ్డమైన కెమికల్లతోని చాక్లెట్లు తయారు చేసినాక మంచిగా ఒక కాగితంలా చుట్టిస్తున్నారు. ఇక తెలియక చాలా మంది చాక్లెట్లు కొంటున్నారు. ఇక ఈ ముచ్చట మొత్తం మీద అయితే ఆఫీసర్లకు ఎరకయ్యి ఈ నకిలీ బాగోతాన్ని బయట పెట్టిండ్రు. మొత్తం ల్యాండ్ వచ్చేసి ఒకసారి చూద్దాం. ఒకసారి 105 గజాలు 105 గజాలు అంటే 105 110 గజాలు 105 150 150 ఉంటుంది మార్కెట్. నాకు అగ్రిమెంట్ చేసుకుని ఆ తర్వాత చూసిరు కదా, ఇక చూసినాక అమ్మో పొద్దుగాలనే చాక్లెట్ తిన్నా, ఆయనతో గీ చాక్లెట్ అయితే కాదు కదా అని భయపడుతున్నారులే. ఇక మరి గా చాక్లెట్టో కాదో కానీ జర భద్రం చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కునేటప్పుడు ఇక మొత్తం మీద అయితే ఇది ఏడయ్యిందంటే మన పట్నంలో సీతారాం బాగులు అయ్యింది. చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాజా వార్తలు. జిగేల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు ఈ యాలకు కలుసుకుందాం. నమస్తే.